పుష్ప 2 తొక్కిసలాట కేసులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు పోలీసులు. అల్లు అర్జున్ పై అభియోగాలు నమోదు చేసిన చిక్కడపల్లి పోలీసులు ఆయనతో పాటు 23 మందిపై ఛార్జ్షీట్ వేశారు. అల్లు అర్జున్, ఆయన మేనేజర్, వ్యక్తిగత సిబ్బందితో పాటు 8 మంది బౌన్సర్లపై ఛార్జ్షీట్ దాఖలైంది. A1 గా సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్, A11 గా అల్లు అర్జున్ చేర్చారు. సంధ్యా థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట జరిగినట్లు నిర్ధారించారు. సంధ్యా థియేటర్ యాజమాన్యంతో పాటు మేనేజర్పై కూడా అభియోగాలు మోపారు. పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారని తెలిసి కూడా సంధ్యా థియేటర్కు వెళ్లినందుకు అల్లు అర్జున్ను నిందితుడిగా చేర్చి అరెస్టు చేసినట్లుగా పేర్కొన్నారు పోలీసులు. సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో మహిళ మృతి చెందగా ఆమె కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. పుష్ప 2 తొక్కిసలాట కేసులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు పోలీసులు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రమేష్, అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా సంబంధించి సంధ్యా థియేటర్ జరిగిన తొక్కిసలాట సంబంధించి అటు పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. అయితే దీనికి సంబంధించి మొత్తంగా 23 మందిపై అభియోగాలు నమోదు చేస్తూ చిక్కడపల్లి పోలీసులు ఛార్జ్షీట్ ను కోర్టులో దాఖలు చేశారు. దీంట్లో ముఖ్యంగా చూసినట్లయితే అల్లు అర్జున్ ని A11 గా పెట్టడం జరిగింది. అదే మాదిరిగా సంధ్యా థియేటర్ యజమానికి సంబంధించి మొత్తంగా అందులో 6 పార్ట్నర్లు ఉంటే 1 అంటే 1 నుంచి 6 వరకు కూడా సంధ్యా థియేటర్ యజమాన్యం సంబంధించిన వాళ్ళ యజమానుల పైన పెట్టడం జరిగింది. ఆ తర్వాత సంధ్యా థియేటర్ మేనేజర్ పైన పెట్టడం జరిగింది. దాని తర్వాత అల్లు అర్జున్ సంబంధించిన వ్యక్తిగత సిబ్బంది పైన కూడా అటు అభియోగాలు నమోదు చేయడం జరిగింది. అయితే దీంతో పాటుగా మొత్తంగా 8 మంది బౌన్సర్ల పైన కూడా అభియోగాలు నమోదు చేస్తూ ఛార్జ్షీట్ దాఖలు చేశారు. మొత్తంగా దాదాపు 2000 పేజీలకు సంబంధించిన ఛార్జ్షీట్ లో చాలా కీలకమైన అంశాలు కూడా ప్రస్తావించారు. అయితే తొక్కిసలాట ఎలా జరిగింది, ఏ విధంగా జరిగింది, ఎక్కడ జరిగింది, ఏ ప్లేస్ లో జరిగింది, తొక్కి గల ప్రధానమైన కారణాలేంటి, దీనికి సంబంధించి అసలు ఏం జరిగిందని మొత్తంగా సీసీటీవీ ఫుటేజ్ కావచ్చు, లేకుంటే అక్కడ సెల్ ఫోన్ వీడియోలు కావచ్చు, ప్రతిదీ కూడా మినిట్ టు మినిట్ మొత్తంగా రికార్డ్ చేసిన వీడియోలు మొత్తాన్ని అన్నిటి కూడా అటు ఛార్జ్షీట్ లో పొందడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా దాదాపు ఒక 60 మంది సాక్షులను విచారించారు. దాంతోపాటు కొంతమంది అభిమానులను విచారించారు. దీంతో పాటుగా ఇందులో 8 మంది బౌన్సర్లను విచారించి వాళ్ళని కూడా సాక్షులుగా చేర్చడం జరిగింది. అయితే దీంట్లో ముఖ్యంగా చూసినట్లయితే అక్కడ పెద్ద ఎత్తున సంధ్యా థియేటర్ వద్ద పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. అక్కడికి వెళ్తే ఇబ్బందులు కలిగే పరిస్థితి ఉంది, అంతేకాకుండా అక్కడ తొక్కిసలాడే అవకాశం ఉంది అని తెలిసి కూడా అక్కడికి అల్లు అర్జున్ వెళ్లడం వల్ల అక్కడ ఒక మహిళ అభిమాని ఒక మహిళ చనిపోవడం, ఒక బాబు పరిస్థితి విషమంగా ఉండడం, ప్రస్తుతానికి ఆ బాబు ఇంకా పరిస్థితి విషమంగానే కొనసాగుతుంది. కాబట్టి అక్కడ అల్లు అర్జున్ పుష్ప 2 సందర్భంగా జరిగిన తొక్కిసలాట్ లో ఒకరు మృతికి కారణమయ్యారు అల్లు అర్జున్. కాబట్టి అతన్ని A11 గా పెట్టడం జరిగింది. అతన్ని దీనిలో పూర్తిగా అబిడిపెంట్ చేస్తూ మొత్తంగా 11 నిందితులుగా పెట్టడం జరిగింది. దాంట్లో అల్లు అర్జున్ ఇప్పటికే అరెస్ట్ చేశాం. ఆ మీదుగా తర్వాత అతను బెయిల్పై బయటకు వచ్చారని కూడా పేర్కొనడం జరిగింది. అయితే దీంట్లో పెద్ద ఎత్తున అక్కడ మేనేజ్మెంట్ చేయడంలో సంధ్యా థియేటర్ వద్ద ఫ్యాన్స్ ని ఆర్గనైజ్ చేయడం కావచ్చు, ఫ్యాన్స్ కట్టడి చేయడంలో పూర్తిగా మేనేజ్మెంట్ పూర్తిగా విఫలమైంది. అంతేకాకుండా చిన్న ప్లేస్ లో పెద్ద ఎత్తున ఫ్యాన్స్ వచ్చేటప్పటికీ ముందుగా అనుమతించారు. కానీ నేపథ్యంలోనే అక్కడ పెద్ద మొత్తంలో తొక్కిసలాట జరిగిందని చెప్పి కూడా అటు ఛార్జ్షీట్ లో పేర్కొనడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా పుష్ప 2 సినిమా సంబంధించి అల్లు అర్జున్ పైన అభియోగాలు నమోదు చేస్తూ చిక్కడపల్లి పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. దీనిపై ఫర్దర్ గా అటు అల్లు అర్జున్ తో పాటు మిగతా వారు కూడా నోటీసులు జారీ చేసే అవకాశం కనబడుతుంది. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.